వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండల కేంద్రంలో సీతారామాలయ నిర్మాణం కోసం ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కలిసి భిక్షాటన ప్రారంభించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని శ్రీరాముని వేడుకుంటూ రామాలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఇంటింటా భిక్షాటన చేయడంతో ఎవరికి తోచింది వారు ఇస్తున్నారు. గ్రామస్తులు తమ ఐకమత్యాన్ని చాటుతూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మధుర్ మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు మాధవి దంపతుల కూతురు సాయి మేఘన ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా మధుర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల గోపాల్, రాములు, ముదిరాజ్, నడ్డిరాజు, శివశంకర్, శ్రీను, ఆంజనేయులు, సాయిలు తదితరులు సాయి మేఘనకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు. బెర్హంపూర్ సికింద్రాబాద్ మీదుగా దాదర్కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలోని సమీరా బిషోయ్ అనే ఒక సభ్యుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 6,15,900 రూపాయల విలువ చేసే 12.318 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముఠాలోని మరో సభ్యుని కోసం గాలిస్తున్నారు. రైల్వే అర్బన్ డీఎస్సీ జావేద్, జీఆర్ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుభముహూర్తం కావడంతో అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకులతో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిరుపేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదలు సైతం సంపన్నులు తినే భోజనాన్ని తినాలన్న ఉద్దేశంతో రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడిలోని దళితవాడలోని నరసమ్మ ఇంట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసే సన్నబియ్యాన్ని వినియోగం చేసుకోవాలన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రయాణాలు చేయాలన్నారు. పెండింగ్ చలాన్లు చెల్లించాలన్నారు. వాహనాలు నడిపే వ్యక్తులు సంబంధిత ధృవపత్రాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు. బైక్పై 2కి మించి ప్రయాణాలు చేయొద్దని, ప్రమాదాలకు గురి కావద్దని అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరపల్లి గ్రామంలో పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన విగ్రహ దాతలు, అర్చకులు, విగ్రహ కమిటీ వారు టీఆర్ఎస్ మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రతిష్టాపన గావించి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. భద్రాచల సీతారాముల కళ్యాణానికి 250 కిలోల గోటి తలంబ్రాలు అందించిన ఘన చరిత్ర కలిగిన శ్రీరామకోటి భక్త సమాజం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఈ నెల 22న జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కళ్యాణానికి కూడా గోటి తలంబ్రాలు అందించాలని సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక గోటి తలంబ్రాలలో రామకోటి రామరాజుకి అందజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ చెరువులో తామర పుష్పాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. చెరువు కట్ట నుండి వెళ్తున్న స్థానిక ప్రజలు, ప్రయాణికులకు తామర పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. తామర పుష్పాలు అందంగా ఉండటంతో వాటి పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. స్థానికులు తామర పువ్వులు, తామర గింజలను సేకరిస్తున్నారు. తామర గింజలు ఎంతో ప్రియమైనవి, ఆరోగ్యకరమైనవి. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.